ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగం ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు. మోయాబు ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే ఏదేము రాజు యొక్క ఎముకలు సున్నమయ్యేలాగా మోయాబు వారు కాల్చివేశారు. కావున మోయాబులో నేను అగ్నిని రగుల్చుతాను. ఆ అగ్ని కెరీయోతు ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది. భయంకరమైన అరుపులు, బూరనాదాలు వినబడతాయి. మోయాబు చనిపోతాడు. అలా నేను మోయాబు రాజులను నిర్మూలిస్తాను మరియు మోయాబు నాయకులందరినీ నేను చంపివేస్తాను. యెహోవా ఈ విషయాలు చెప్పాడు. యెహోవా ఇలా చెబుతున్నాడు, యూదావారు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే వారు యెహోవా ఆజ్ఞలను పాటించక నిరాకరించారు. వారు ఆయన ఆజ్ఞలను స్వీకరించలేదు. వారి పూర్వీకులు అబద్ధాలను నమ్మారు. ఆ అబద్ధాలే యూదా ప్రజలను దేవుని అనుసరించకుండా చేశాయి. కావున యూదాలో అగ్నిని పుట్టిస్తాను. ఆ అగ్ని యెరూషలేములో గల ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది. యెహోవా ఇది చెబుతున్నాడు, ఇజ్రాయేలు వారు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే స్వల్పమైన వెండి కొరకు వారు మంచివారిని, అమాయకులైన ప్రజలను అమ్మివేశారు. వారు ఒక జత చెప్పుల విలువకు పేదవారిని అమ్మివేశారు. పేద ప్రజలను మట్టి కరిసేలాగా క్రిందికి తోసి వారిని తాము నడిచారు. పేద ప్రజలను మట్టి కరిసేలాగా కిందికి తోసి వారిపై తాము నడిచారు. బాధపడే వారి గోడును వారు ఆలకించరు. తండ్రులు కొడుకులు ఉగస్త్రీతో సంభోగిస్తారు. వారు నా పవిత్ర నామాన్ని పాడు చేశారు. పేద ప్రజల వద్ద వారు బట్టలు తీసుకుని బలిపీఠాల ముందు ఆరాధన జరిపేటప్పుడు వాటి మీద కూర్చుంటారు. వారు పేదవారికి డబ్బు అప్పుగా ఇచ్చి వారి దుస్తులను తాకట్టు పెట్టుకున్నారు. ప్రజలు అపరాధ రుసుము చెల్లించేలాగా వారు చేస్తారు. ఆ డబ్బును వారు తమ దేవుని ఆలయంలో తాగటానికి, ద్రాక్ష మద్యం కొనడానికి వినియోగిస్తారు. కానీ అమోరీయులను వారి ముందర నాశనం చేసింది నేనే. అమోరీయులను దేవదారు వృక్షమంతా ఎత్తైన వారు. అమోరీయులు దేవదారు వృక్షమంతా ఎత్తైన వారు. వారు సింధూర వృక్షమంతా బలం గలవారు. కానీ పైన వాటి పండ్లను, కింద వాటి వేలను నేను నాశనం చేశాను. ఈజిప్టు దేశం నుండి మిమ్మల్ని తీసుకుని వచ్చినది నేనే. అమోరియల దేశాన్ని మీరు ఆక్రమించడంలో నేను మీకు సహాయం చేశాను. దీనికై 40 సంవత్సరాలు మిమ్మల్ని ఎడారిలో నడిపించాను. మీ కుమారులలో కొంతమందిని నేను ప్రవక్తలుగా చేశాను. మీ యువకులలో కొంతమందిని నాజీరులుగా నియమించాను. ఇజ్రాయేలు ప్రజలారా, ఇది నిజం. యెహోవా ఈ విషయాలు చెప్పాడు. కానీ నాజీరులు ద్రాక్ష మద్యం తాగేలా మీరు చేశారు. దేవుని మాటలు ప్రకటించవద్దని మీరు ప్రవక్తలకు చెప్పారు. మీరు నాకు పెద్ద భారమైనారు. అధికమైన గడ్డి వేసిన బండిలా నేను చాలా కిందకి వంగిపోయాను. ఎవరూ తప్పించుకోలేరు. ఎంత వేగంగా పరిగెత్తగలవాడైనా తప్పించుకోలేడు. బలవంతులు బలంగా లేరు. సైనికులు తమను తాము రక్షించుకోలేరు. విలంబులు బాణాలు చేతబట్టి వారు బ్రతకరు. వేగంగా పరిగెడగలవారు తప్పించుకోలేరు. గుర్రాలు ఎక్కిన వారు ప్రాణాలతో తప్పించుకోలేరు. ఆ సమయంలో మిక్కిలి బలవంతులైన సైనికులు సహితం పారిపోతారు. వారు బట్టలు వేసుకోవడానికి కూడా సమయం తీసుకోరు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వాక్యం ఉన్న వారందరూ వాక్యాన్ని మరి 10 మందికి 15 మందికి ఫార్వర్డ్ చేయాల్సిందిగా ప్రభువు నాన్న వేడుకొంచున్నాం. ఆమేన్.